నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి చిన్న జయంతి వేడుకలు షురు. కాషాయ వర్ణంగా మారిన కొండగట్టు. ప్రజావాణి ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపాలి. ప్రజల దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్. బోయినపల్లిలో వినోద్ కుమార్ రోడ్ షో. గడప గడపకు ఓట్తో అభ్యర్థించిన నేతలు. అధికారులు పక్కదారి పట్టిస్తున్న కేటుగాళ్ల అరెస్టు. వివరాలు వెల్లడించిన రామగుండం సిపి. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజనా ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన కొండగట్టుకు చేరుకున్న దీక్షాదారులు మాల విరమణ చేస్తున్నారు. ఘాట్ రోడ్లు మెట్లదారి గుండా తరలి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కాషాయంగా మారాయి. రామనామస్మరణతో కొండగట్టు పరిసరాలు మారుమ్రోగాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుంచి చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు వేడుకల్లో భాగంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన దీక్షాధారులు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. మాల విరమణ చేసేందుకు వచ్చిన స్వాములతో కొండగట్టు ఆలయ ప్రాంగణం కాషాయంగా మారింది. నేటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 24 వరకు కొనసాగనున్నాయి. చిన్న జయంతిని పురస్కరించుకొని ఆలయంలో ఆర్జిత సేవలు, వాహన పూజలు రద్దు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది స్వాములు, భక్తులు తరలి వస్తూ ఉండగా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సుమారు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ భవేష్ మిశ్రా స్వీకరించారు. వాటికి తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 36 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. పరిశీలన నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అప్పగించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో దరఖాస్తుదారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారి అక్షయ తల్లిదండ్రులు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు కృతజ్ఞతలను తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీ నగర్కు చెందిన కాజీపేట నరేష్, సుమలత దంపతుల కుమార్తె అక్షయ గత ఏడాది దీపావళి వేడుకల్లో ప్రమాదవశాత్తు గాయపడడంతో మంచానికే పరిమితమైంది. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న అక్షయ్ గురించి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలుసుకుని చిన్నారికి వైద్య చికిత్సలు అందిస్తామని ఆదివారం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సోమవారం సమీకృత కలెక్టరేట్లో అక్షయ్ తండ్రి నరేష్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కాగా అక్షయ్ గురించి భయపడవద్దని, త్వరలోనే తాను కోలుకుంటుందని కలెక్టర్ చిన్నారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. మొత్తం అనాలిసిస్ చేసి వాట్ ఈస్ ది బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అనేది తెలుసుకున్నాం. సో నరేష్ నెంబర్ తీసుకోండి, డిహెచ్ఓ గారి నెంబర్ మీరు తీసుకోండి. ఓకే, ఎంజిఎన్లో ఎవరు డాక్టర్ ఉన్నారు ఆయనతో మాట్లాడండి. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను తెస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. బండి సంజయ్ అసమర్థత కారణంగానే నగరానికి శాంక్షన్ అయిన IIIT ఇతర రాష్ట్రాలకు తరలిపోయిందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పై పలు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఆయనకు స్వాగతం పలకగా ఒగ్గు కళాకారుల విన్యాసాలతో అంబేద్కర్ కాలనీ నుండి బస్టాండ్ వద్దకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో బండి సంజయ్ ఒరగబెట్టింది ఏమీ లేదని, మత రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నాడని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏటా వచ్చే నిధులు బండి సంజయ్ తెచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014 నుండి 2019 వరకు తాను ఎంపీగా ఉన్న సమయంలోనే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ తెచ్చానని గుర్తు చేశారు. 1000 కోట్లతో కరీంనగర్కు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు తెచ్చినట్టు వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఓటుతో కాంగ్రెస్, బీజేపీలకు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాయకులు గెల్లు శ్రీనివాస్, పన్యాల భూపతిరెడ్డి, జెడ్పీటీసీ ఉమాకొండయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య పాల్గొన్నారు. 500 రూపాయలు బోనస్ అన్నాడు, 2203 రూపాయలు కనీస మద్దతు ధర, 500 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలంటే 2703 రూపాయలు రావాలి మనకు. ఇలా దురదృష్టవశాత్తు రైతులు 1850 రూపాయలకు అమ్ముకుంటున్నారా లేదా? ఇలా యువకుల్ని మతం పేరిట, కులం పేరిట రెచ్చగొట్టి ఓట్లు దండుకొని పోయినసారి గెలిచి మనకు 5 రూపాయల పని చేయలేదు. 5 సంవత్సరాల లోపల 5 రూపాయల పని చేయలేదు. చేసినట్టే చూపి రేపొద్దున మళ్ళా నేను బోయినపల్లి మండల కేంద్రానికి వస్తా. నేను మీ మధ్యలో ఉంటా, మీ సమస్యలు పరిష్కారం చేస్తా. ఈరోజు తెలంగాణ గొంతు పార్లమెంట్లో ఉండాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారానికి కేవలము గులాబీ జెండా ఎంపీలు మాత్రమే పనిచేయగలుగుతారు. తెలంగాణ సమస్యలు తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ గుండెతోని, తెలంగాణ మనసుతోని అర్థం చేసుకునే ఎంపీ ఇలా పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి దయచేసి మిత్రులారా, ఊరున తిరగండి, ప్రతి ఓటర్ని కలవండి, మరి కారు గుర్తుపై ఓటేసి మీ వినోదనను గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. 10 మందికి సాయం చేసేవాడు అబ్బా, 10 మందికి అన్యాయం చేయాల్సినటువంటి వ్యక్తి కాదు. మన కోసం ఆలోచించినోడు, తెలంగాణ కోసం కొట్లాడినోడు, తెలంగాణ కోసం తన ఎంపీ పదవిని కేసీఆర్ చెప్తే రాజీనామా చేసి నిలబడ్డటువంటి వ్యక్తి మన వినోద్ అన్న. పార్లమెంట్ లో కొట్లాడినోడు. ఇలా కరీంనగర్ ఎంత గొప్పగా చేసినో తెలుసు. మీ అందరికీ తెలియని విషయం చెప్తా, ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయనంటే దాని వెనుక మన వినోద్ అన్న కూడా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి దయచేసి మిత్రులు. ఇంత తెలంగాణ ఇంత గొప్పగా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక కూడా మన వినోదన ఆలోచన ఉన్నది. కాబట్టి దయచేసి మనం ఆలోచన చేయండి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి దయచేసి. కొంతమంది ఆగమాగం చేస్తా ఉన్నారు, వాళ్ళ మనుషులే వస్తా ఉన్నారు. ఏడ చూసినా గిదే అంటున్నారట. గాడ చెప్పినోడే గీడ చెప్తున్నాడు, గీడ చెప్పినోడే గాడ చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా గట్టనే ఆలోచన చేయాలి. ముచ్చట్లు పెట్టురి, ఇళ్లలో ఓన్రి, కూసోన్రి, వినోదన్న గురించి చెప్పండి, బండి సంజయ్ చేసిన విషయం చెప్పండి, బీజేపీ పార్టీ గురించి చెప్పాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకాన్ని పక్కదారి పట్టిస్తున్న కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు. వారి నుంచి నకిలీ వేలిముద్రలు తయారు చేసే రసాయనాలతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం శ్రీనివాసులు కేసు వివరాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో అవినీతికి పాల్పడుతున్న నిందితులను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో సిపి శ్రీనివాస్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్య పథకం ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వాటితో పాటు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు తెలిపారు. మంచిర్యాల కేంద్రంగా ఈ పథకం ద్వారా శిక్షణ పొందేందుకు 300 మంది నిరుద్యోగులు అడ్మిషన్ తీసుకున్నారని,
కానీ 50 మంది మాత్రమే రెగ్యులర్గా హాజరవుతున్నారని తెలిపారు. దీంతో సంస్థకు ఆదాయం తక్కువగా రావడంతో సెంటర్లో పనిచేసే కొందరు సిబ్బంది అభ్యర్థుల బయోమెట్రిక్ మిషన్ ద్వారా నకిలీ వేలి ముద్రలతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి నిధులను స్వాహా చేసినట్లు వెల్లడించారు. ఈ స్కామ్లో 4 సూత్రధారులను అరెస్టు చేసి వారి నుండి నకిలీ వేలిముద్రలు, వాటిని తయారు చేసే రసాయనాలను, అభ్యర్థుల హాజరు రిజిస్టర్ పత్రాలు, ల్యాప్టాప్, బయోమెట్రిక్ మిషన్లతో పాటు నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. స్టూడెంట్స్ వచ్చారు, అటెండ్ అయ్యారు, సర్టిఫికేట్ కోర్స్ జరుగుతూ ఉంది అని తీసుకోవడానికి వీళ్ళే ఫింగర్ ప్రింట్స్ తయారు చేస్తారు. సో ఆ ఫింగర్ ప్రింట్స్ని మనం సీజ్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ని కూడా మనకు వాళ్ళని ఇంట్రాగేట్ చేసి దీంట్లో భాగంగా మొత్తం 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్కామ్ అనేది మొత్తం ఆల్ ఇండియా లెవెల్ జరుగుతుందా, లేకపోతే సౌత్ ఇండియా మొత్తం జరుగుతుందా, మన స్టేట్ లెవెల్ జరుగుతుందా అని ఇంకా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబోయే ఎలక్షన్స్లో ప్రశాంతంగా పాల్గొని మేము చేసే అరేంజ్మెంట్స్ అన్నీ మీరు ఇంకా ఒక రవ్వ ఎక్కువనే అరేంజ్మెంట్స్ చేస్తున్నాం బాగానే. తర్వాత మనకు బార్డర్ ఛత్తీస్గఢ్లో కూడా కానీ, తర్వాత మహారాష్ట్రలో కానీ మహారాష్ట్రలో ఎలక్షన్స్ మనం 19th పీస్ఫుల్గా అయిపోయినాయి. వాళ్ళు అడిగిన మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళు అడిగిన హెల్ప్ కానీ మనకు ఇక్కడ చాలా బాగా జరగడం జరిగింది. ప్రాణహిత బార్డర్ చుట్టూ కూడా మొత్తం ఆ యొక్క రివర్ బ్యాంక్ అంతా మనము వాళ్ళని ప్రొటెక్ట్ చేశాము. ఇలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇల్లీగల్ మనీ కానీ, ఇల్లీగల్ ఫ్రీబీస్ కానీ, తర్వాత లిక్కర్ కానీ ఇక్కడ నుంచి అక్కడికి పోకుండా మనం కట్టడి చేశాము. ఈ యొక్క సోషల్ మీడియాలో అన్నెసరీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ రోజు కూడా ఒక కేసు వస్తాయి. పెట్టుబడిదారుల కుటుంబానికి, కార్మిక వర్గాల కుటుంబానికి జరిగే పోరాటంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గోమాత శ్రీనివాసును గెలిపించాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. పెద్దపల్లిలోని స్థానిక ఎంబీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మాదిగ నేతకాని ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. పెట్టుబడుల వర్గం నుంచి కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తారా, లేక కార్మిక వర్గం నుంచి వచ్చిన గోమాత శ్రీనివాసును గెలిపించుకుంటారా అని ప్రజలను ప్రశ్నించారు. పేద కార్మిక బిడ్డ అయిన గోమాత శ్రీనివాసును అన్ని కార్మిక వర్గాలు ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ తన పార్టీ అభ్యర్థిని ఎవరు నియమించుకుంటే వాళ్ళ కోసం గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి మన 2 సామూహిక వర్గాలకు సంబంధించిన నేత కానీ, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఐక్యతగా వాళ్ళందరి ఆకాంక్షకు ఒక రూపంగా వచ్చిన మన బిడ్డకు ఇవాళ మన అందరూ అండకుండాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోరు. బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం బీజేపీ శ్రేణులు సర్వశక్తులు వండుతారు. అందులో ఏమాత్రం దాపరికం లేదు. కానీ బీజేపీ ఏ అభ్యర్థిని నిలబెట్టింది, ఎవరి మీద నిలబెట్టింది? ఒక ఆగర్భ శ్రీమంతుడి మనవడి మీద, ఒక ఆగర్భ శ్రీమంతుడి కొడుకు మీద, ఒక పేద కార్మిక వర్గానికి సంబంధించిన కుటుంబం వచ్చిన ఒక నేత కానీ, మాదిగా అండతో వచ్చిన ఒక నేత కానీ బిడ్డ నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా బీజేపీ తన అభ్యర్థి గెలుపు కోసం ఎట్లయితే కష్టపడుతుందో మన వర్గాల బిడ్డగా మనం అంతకంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం పడింది. పెద్దపల్లి పార్లమెంటు వివేక్ కొడుకు వంశీకృష్ణ బేబీ అబుల్ బేబీ లాంటి పిల్లలు అంటే వీళ్ళు ప్రాంతేతరులు నాన్ లోకల్ వచ్చి రాజకీయంగా బిజినెస్ చేస్తున్నారు. ఈ బిజినెస్ వల్ల ఇక్కడ 3 కులాలు అన్యాయానికి సామాజికంగా గురవుతున్నారు. ఇక్కడ మాదిగా ఇక్కడ నేత కానీ 73,000 ఉన్నటువంటి మహిళలు కూడా లోకలు. కాబట్టి మరి ఈ విధంగా మోసం చేసి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 5వ రోజు 14 నామినేషన్లు స్వీకరించినట్లు పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి ముజిబుల్ ఖాన్ ప్రకటించారు. పెద్దపల్లి ఎస్సీ పార్లమెంటు స్థానానికి 13 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు. అందంగా అలంకరించిన గజవాహనంపై ఉత్సవమూర్తులను ఆసీనులను గావించి పురవీధులో ఊరేగించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఘనంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు. సీతారామచంద్రులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గజవాహనంపై ఆసీనులను గావించి వందలాది మంది భక్తుల మధ్య ఆలయం చుట్టూ ఊరేగించారు. గజవాహనంపై ఉన్న సీతారామచంద్ర స్వాముల పల్లకిని మోసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా క్రిక్కిరిసిపోయింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల శ్రీ మానేటి రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 7 గంటలకు అశ్వవాహనంపై శ్రీ నీలా భూదేవి సహిత గోదా రంగనాయకులు ఆలయ వీధుల్లో విహరించారు. ఈ వేడుకకు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలలో అర్చకులు గోవర్ధనగిరి మనోహరాచార్యులు, గోవర్ధనగిరి రాజకుమారాచార్యులు, మాజీ సర్పంచ్ విజయేందర్, వేగురుపల్లి మాజీ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు పెరుమారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, దామోదర్రావు భక్తులు పాల్గొన్నారు. 1 రోజు 2 రోజులు 5 రోజులు జరిగేటి బ్రహ్మోత్సవం అంటే పెళ్లి అయిన తర్వాత ఉత్సాహాలాగా జరుగుతున్నాయి. 11 రోజులు 5 రోజులు అశ్వవాహనంపై స్వామివారు తిరుగుతున్నారు. ఇందుకు ఈ అశ్వవాహనంపై స్వామివారు తిరుగుతున్నారంటే లోక కళ్యాణం గురించి అంతా మంచిగా జరగాలి. నేను అశ్వం మీద తిరుగుతున్నా అంటే ఎక్కడ కూడా ఏది ఇబ్బంది జరగకూడదు, అంతా మంచిగా జరగాలి, శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో స్వామివారు అశ్వవాహనంపై అమ్మవారిని తీసుకొని ఊరేగింపు జరుగుతుంటుంది. ఇది మనం ఒక 600 సంవత్సరాల క్రితం నుంచి ఇదే ప్రోగ్రాం మనం జరుగుతున్నది. ఇదొక నీరుకుల్ల వేగురుపల్ల గ్రామం మధ్యలో వెలిసిన స్వయం గుడి. ఇక్కడ ఈ రాత్రి అయినా సరే, ఇంత రాత్రి అయినా సరే ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయంటే స్వామివారి యొక్క మహిమ. అలాగే మనకి నీరుకుల్ల వేగురుపల్ల గ్రామ సర్పంచులు, ఆలయ కమిటీ మెంబర్లు, అలాగే చుట్టుపక్కల భక్తులు, గ్రామ ప్రజలు మనకి ఈ ఉత్సవ టైం వరకు వచ్చి దీంట్లో పాల్గొని మన బ్రహ్మోత్సవాన్ని విజయంగా చేస్తున్నారు. అలాగే ఆలయ కమిటీ మరియు సర్పంచులు యాసంగిలో క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసిందని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాలని దాసరి ఉష రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష సందర్శించారు. రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియ వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వడ్ల బస్తాలు లారీలో వేసిన తర్వాత ఒక్కొక్క రైస్ మిల్ వద్ద ఒక్కొక్క బరువు చూపిస్తుందని ఆరోపించారు. లోడు తక్కువ బరువు చూపిస్తే రైతులకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సివిల్ సప్లై అధికారులు స్పందించి తూకం మిషన్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం చాటేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి బోనస్తో పాటు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని దాసరి ఉష డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున మేమందరం డిమాండ్ చేసేది మరి ప్రతి ఒక్క వే బ్రిడ్జ్ ఒకటే విధంగా కొలిసే విధంగా చూసుకోవాలి. ఏదైనా ఎర్రర్ ఉంటే
దాన్ని ముందే మనం అందరం కూడా సరి చేసుకోవాలి. ఒక్క లారీకి కూడా ఇబ్బంది రావద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇందాకే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎప్పుడు ఏ రైతన్నకి ఇబ్బంది వచ్చినా అక్కడ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అదేవిధంగా మరి రైతన్నకి మొదటి పంట నుండే 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మాకు చేత కావట్లేదు అని చెప్పేసి ఈ యాసంగి పంటకి 500 రూపాయల బోనస్ మేము ఇవ్వలేము అని చెప్పేసి చేతులెత్తేసింది. మరి ఎన్నికలు వచ్చినాయి, అందుకనే మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పిన ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల కోడ్ ఉంది, మీరు ఇప్పుడు ఇవ్వలేదేమో, కానీ ఇక్కడ ఉండే ప్రతి కింటాలు ఏ రైతు ఎన్ని కింటాలు ఇస్తున్నారు అని చెప్పేసి లెక్క చూసుకొని అవన్నీ రాసుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు ఇదే పంటకి 500 బోనస్ తోటి కూడా కట్టి ఇవ్వగలుగుతారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జాహెద్ పాషా ఓటు హక్కుల ప్రాముఖ్యతను వివరించారు. గ్రామస్తులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకొని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నంపల్లి, చిన్నారథపల్లి, కాల్వ శ్రీరాంపూర్ గ్రామంలో పోలింగ్ శాతం తగ్గిందని ఈసారి 100% నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి, ఎంపీఓ గోవర్ధన్, స్పెషల్ ఆఫీసర్ నాగార్జున, ఆర్ఐ ఉదయశ్రీ, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు. రోజున తప్పకుండా మనం వాళ్ళు వచ్చి ఓటు వేసుకోవడానికి అంటే వాళ్ళ సద్వినియోగం చేసుకోవాలని మీరు తప్పకుండా తెలియజేయాలి. ఎందుకంటే మనకు పై చదువుల కోసం ఏమన్నా కదా మా గిరివాద గారు కానీ ఎవరైనా వచ్చి ఏమో సర్టిఫికేట్ కూడా కావాలంటే ఓటు లిస్టులో మనం ఉన్నదా లేదా, ఆధార్ కార్డు ఉన్నదా లేదా, ఇవన్నీ తెలుసుకుంటారు. అందుకని ఇక్కడ ఓట్లు లేనప్పుడు ఏమో మనం ఓటు వేయలేనప్పుడు మనం బియ్యంతో కూడా మనం అసలు ఇక్కడ ఊళ్ళో నివసించడం లేదు, వాళ్ళు తొలగించడం మనం చెప్పి వాళ్ళని తొలగిస్తాం. అందుకని దయచేసి ఈ విషయం అందరూ చెప్పండి, మీ పిల్లగాళ్ళు చెప్పించి ఈసారి మాత్రము 13 తారీఖు నాడు తప్పకుండా వచ్చి ఏమో వాళ్ళ కేంద్రాలను వచ్చి పోలింగ్ కేంద్రాలు వచ్చి ఓటు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ చెప్పేది అందుకే ప్రత్యేకంగా స్వీప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేది మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏమో మన ఓటర్ను మన 5 పిఎస్లో మాత్రమేమో చాలా తక్కువగా నమోదై ఉన్నాయి. ఆ 5 దాంట్లో మనం ఒకటి 3 పిఎస్లో ఏమో శ్రీరాంపూర్లో, చిన్నరత్న లేదు, దాని తర్వాత వెన్నంపల్లి, మిగతా చోట్ల మొత్తం మంది ప్రతి ఒక్కరు వచ్చారు. బయట ఊళ్ళో ఉంటారు అంటే అంత దూరం పోవడెందుకు, ఏమన్నా నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుంది అనే ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలను కూడా ఒకవేళ ఓటు హక్కు ఇక్కడనే ఉంటే ఖచ్చితంగా రావాలని మీరు చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రామం లోపల ఇంకా ఓటు నమోదు ఆల్రెడీ అయిపోయింది. ఎక్కువ సంఖ్యలో మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం. జరిగే టైం లోపల ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మీరు చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా ఒక్క రోజు కోసం 2 రోజుల కోసం వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం, మద్యం కోసం, మందు కోసం మీరు దానికి తలొగ్గి ఓటు వేస్తే మాత్రం ఓట్ల కోసం కన్నీరు పెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక ప్రజల చేత కన్నీరు పెట్టిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో గడప గడపకి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 420 గ్యారంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించి ఢిల్లీకి పంపాలని కోరారు. కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం సబ్బండ వర్గాలు భాగస్వాములు కావాలని చంద్ర ఆకాంక్షించారు. కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు పోరాటం చేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రశ్నించేటువంటి గొంతుకకు ఓటు వేయాలని ఇంటింటికి గడప గడపకు తిరిగి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఓట్లేసిన తర్వాత ఓట్లు అడిగేటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి తీరు వేరు. ఇలా ఓట్లు
పడ్డ తర్వాత గెలిచిన తర్వాత వీళ్ళ తీరు వేరే విధంగా ఉన్నది. ఆడవాడేమో ఓట్ల కోసం ఏడ్చుడు, ఈరోజేమో ఓటర్లనే ఏడిపించేటువంటి పరిస్థితులలో ఇలా రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విధానం ఉన్నది. తప్పకుండా ప్రజలు ఇలా తప్పకుండా ప్రశ్నించాలి. ఆనాడు చెప్పింది ఏంది, ఇలా మీరు చేస్తున్నది ఏంది అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ మీద తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెలిసాల రాజేంద్రరావు నామినేషన్ వేస్తున్న సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కరీంనగర్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వెలిసాల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు మరి శ్రీనివాసరెడ్డి, గుండాడి రామరెడ్డి, సూడిది రాజేందర్, బానోతురాజు నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు. మండల్ నుండి మా అభ్యర్థి అయిన వెలిసాల రాజేందర్ రావు నామినేషన్ వేయడం జరుగుతుంది. దానికి మేము పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి ఒక 400 మంది బయలుదేరిపోతున్నాం. నామినేషన్ వేసి అక్కడ కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది. మా కార్యకర్తలు, లీడర్లు, వివిధ హోదాలున్న వారందరము కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లోని యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హరినాథ్ రాజ్, కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్ మాట్లాడారు. తమ స్కూల్లో యూకేజీ పూర్తి చేసుకుని 1వ తరగతి వెళుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు అందజేసినట్లు తెలిపారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకటరెడ్డి, పడల సురేష్, ఎరం గంగానాసయ్య, టీచర్లు పాల్గొన్నారు. Our pre-primary students, UKG students or PP2 students, they are going to step into grade 1, means first class. So our management has decided to conduct the program of graduation day. Today our management distributed to all UKG students graduation certificates. Myself very thanks to our management to provide this type of programs, because the graduations in the degree or university level they are giving, but here the pre-primary students, they are taking the graduation certificate. This certificate it will be improve the motivation in the students. I hope all our students they will get their graduations in future also. Thank you. Special thanks to our parents and our management to conduct this type of programs. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం గుండనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశంతో పాటు వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని అలరించాయి. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రైవేటుకు ధీటుగా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుప్పల లక్ష్మీస్వామి, మాజీ ఉప సర్పంచ్ బొరుగు ఐలయ్య, మాజీ ఉప సర్పంచ్, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంపీపీఎస్ గుండెనపల్లి పాఠశాల సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబరు, ముఖ్యంగా యూత్ సభ్యులు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈ పాఠశాల ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మేము నడిపిస్తున్నాం సార్. మనకు ప్రైవేటు పాఠశాల ఆటోలను ఆపి మరీ మా పాఠశాలలో విద్యార్థులను చేర్పించి పాఠశాలలో విద్యార్థులు మంచి విద్యను అందించే విధంగా అందరూ సహకరిస్తున్నారు. ఇదే విధమైన సహాయ సహకారాలు ఎప్పటికీ గ్రామ ప్రజలు అందించాల్సిందిగా కోరుచున్నాను. నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. పెద్దపల్లి జిల్లా మంథరి మండలంలోని బిట్టుపల్లి చెరువులో మృతి చెందిన చేపలను పరిశీలించిన అనంతరం వారు మీడియాతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత వర్షాకాలంలో ప్రభుత్వం పంపిణీ చేసిన చేపలను
బిట్టుపల్లి గ్రామ చెరువులోగా పెంపకానికి పోసినట్లు తెలిపారు. చెరువు వెనకాల ఉన్న రైతులు సాగు కోసం మోటార్లతో ఈ నీటిని వినియోగించుకున్నారని వాపోయారు. దీంతో చెరువులో నీటి మట్టం తగ్గిపోయి చేపలన్నీ మృతి చెందినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన పరిహారం చెల్లించి మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. సరైన నీళ్లు లేక ఒక 50 లక్షల విలువైన మత్స్య సంపద చనిపోవడం జరిగింది. ఇట్లాంటి విషయాన్ని గవర్నమెంట్కు వెళ్ళి రెండు గ్రామాల ముదిరాజు కులస్తులు కనీసం ఒక 100 మంది దాకా జీవనోపాధి కోల్పోయారు. ఇట్లాంటి దాని మీద గవర్నమెంట్ సరైన టైంలో నీటి సౌకర్యం లేక ఇంత పెద్ద చెరువు మండలంలో పెద్ద చెరువు అయినటువంటి బిట్టుపల్లి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.